ఫ్రెండ్స్, ఇవాళ నేను దమ్మాయిగూడలో మీకు ఒక హౌస్ చూపిస్తాను. ఇది 180 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. అండ్ ఇది 4000 ఎస్ఎఫ్టీ G+1 ప్లస్ పెంట్ హౌస్ అండ్ ఎక్స్ట్రా షాప్ అంటే ప్లస్ షాప్ కూడా ఉంది. ఇక్కడ దగ్గరగా అన్ని అమ్యూనిటీస్ ఉన్నాయి, అంటే సూపర్ మార్కెట్స్, షాప్స్ అండ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ టు మెయిన్ రోడ్. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్ అండి. ఈ మెయిన్ ఎంట్రన్స్కి టేక్ వుడ్తో తయారు చేసిన డోర్ వేస్తారు. అండ్ ఇది ఈ బిల్డర్ గారు ఈ పోర్షన్కి మటుకు ఎంట్రన్స్లో డ్రాయింగ్ రూమ్ ఇచ్చినారు, అంటే ప్రైవసీ బయట వాళ్ళు వచ్చినప్పుడు, అంటే గెస్ట్ వచ్చినప్పుడు కూర్చోవడానికి. అండ్ ఎదురుగానే బిగ్ డ్రాయింగ్ రూమ్ చూడండి, అంటే చాలా పొడవుగా వచ్చిందనమాట, స్పేషియస్గా. అండ్ ఇది అంటే డ్రాయింగ్ రూమ్కి డైనింగ్కి మధ్యలో పార్టిషన్ లాగా ఉంది. అండ్ ఇది టీవీ స్టాండ్కి కూడా మంచి అంటే గ్రనైట్ డిజైన్తో చేసిన వాల్ లాగా పెట్టిండ్రు. మీరు దానికి ఏం కలర్స్ గిట్లా వేయని అవసరం లేదు. అండ్ అన్ని రూమ్లలో ఫాల్ సీలింగ్ చాలా మంచి డిజైన్గా చేసిండ్రు వాళ్ళు. అన్ని రూమ్లలో అంటే మంచి యూనిక్ డిజైన్ ఇచ్చినారనమాట. ఈ ఫాల్ సీలింగ్ కూడా అంటే మీకు నచ్చిన విధంగా మీరు హ్యాంగింగ్ లైట్స్ కానీ అంటే డెకరేటివ్ థింగ్స్ ఏమైనా కూడా చేసుకునేటట్టుగా కనెక్షన్స్ ఇచ్చినారు. అండ్ ఇది బెడ్రూమ్స్కి పోయే పాత్వే. అండ్ ఇది వాషింగ్ ఏరియా, కిచెన్ షెల్ఫ్స్. వీటన్నిటికీ మీరు కంప్లీట్గా అంటే రెనోవేషన్ వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఎగ్జాస్టర్ పెట్టుకోవడానికి కూడా అక్కడ హోల్ ఉంది. ఇది ప్రేయర్ రూమ్. ఈ వాషింగ్ ఏరియా దగ్గర కూడా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి, అంటే యుటెన్సిల్స్ వాష్ చేసుకోవడానికి, అదర్వైజ్ డిష్ వాషర్ పెట్టుకోవడానికి కూడా మీకు కన్వీనియంట్గా ఉన్నది. అండ్ ఇది బెడ్రూమ్స్కి పోయేవే. ఇది చిల్డ్రన్స్ రూమ్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ చేసిన డిజైను. అండ్ వెంటిలేషన్కి విండో. అండ్ ఇక్కడ కూడా పిల్లల థింగ్స్ పెట్టుకోవడానికి మీరు దాన్ని వార్డ్రోబ్స్ లాగా చేయించుకోవచ్చు. అండ్ టీవీ కానీ ఇంకా వేరే పెట్టుకోవడానికి అన్ని రూమ్లలో స్విచ్ బోర్డ్స్ కూడా పెట్టినారు. ఇది కామన్ వాష్రూమ్. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా అదే మాదిరిగా షెల్ఫ్స్ వచ్చినాయి. అండ్ దీనికి కూడా బోత్ సైడ్ విండోస్ వచ్చినాయి అన్నమాట. ఇది సౌత్ సైడ్ విండో వచ్చింది, ప్లస్ మళ్ళా ఇటు వెనుక సైడ్ కూడా ఒక చిన్న విండో వచ్చింది. అటాచ్ వాష్రూమ్లో కూడా మంచి టైల్స్ ఉన్నాయి. చూడండి. అండ్ ఇప్పుడు హాల్. మళ్ళీ ఒకసారి రిపీట్ చూడండి. అంటే ఈ బిల్డర్ మంచిగా అంటే దేనికి అవసరమో అవన్నీ ఆయన కన్వీనియంట్గా పెట్టినారు. హాల్లో కూడా మంచి పెద్ద విండో వచ్చింది, అంటే ఇప్పుడు పీవీసీ విండోస్ పెట్టడానికి కూడా రెడీగా ఉంది. అండ్ ఇది పక్కన స్పేస్, అంటే ఇక్కడ నార్త్ సైడ్ కూడా డోర్ వచ్చింది ఒకటి, సో కన్వీనియంట్గా అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇది ఫ్రంట్ లుకింగ్. అక్కడ అన్ని హౌజెస్ కంప్లీట్ అయినాయి.
చుట్టుప్రక్కల అంతా. అండ్ ఇక్కడ ఈ ఇంటికి ఆనుకొని ఇంకా 3-4 హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి, రెడీ టు మూవ్. ఇది పైకి వెళ్ళడానికి మెట్లు. ఇప్పుడు మీకు పెంట్ హౌస్ చూపిస్తాను మీకు. అంటే అది 1 బెడ్రూమ్ అండ్ హాల్ అండ్ కిచెన్ ఉంది. అది పైకి పోవడానికి మెట్లు, అంటే మెటల్ మెట్లు పెట్టినారు. ఇంకా ఫ్లోరింగ్ కంప్లీట్ కాలేదు. అక్కడ వాషింగ్ ఏరియా ఉంది. ఇది డ్రాయింగ్ రూమ్, అంటే టీవీ పెట్టడానికి కూడా ఉంది. డ్రాయింగ్ కమ్ హాల్. ఇది కిచెన్. కిచెన్కి అంతా ప్లాట్ఫాము, వాష్ బేసిన్, సింక్ అన్నీ ఉన్నాయి దీంట్లోనే. అండ్ షెల్ఫ్స్. టీవీ పెట్టుకోవడానికి కూడా స్టాండ్ లాగా ఉంది. అన్ని రూమ్లలో వెంటిలేషన్ కోసం విండోస్ మంచిగా పెట్టినారు. అండ్ ఇది బెడ్రూమ్. బెడ్రూమ్కి కూడా అటాచ్ వాష్రూమ్ ఉంది. ఇక్కడ కూడా షెల్ఫ్స్ ఉన్నాయి. బెడ్రూమ్కి కావలసిన షెల్ఫ్స్ అన్నీ ఉన్నాయి. ఇది అటాచ్ వాష్రూమ్. అంటే వాష్రూమ్కి వెళ్ళే ఆ దారిలోనే ఇంకో పెద్ద షెల్ఫ్ కూడా వచ్చింది. చూడండి, మంచి కలర్ఫుల్ వాల్స్, అంటే టైల్స్ వాడినారు వాల్కి. అండ్ లైట్ పెట్టుకోవడానికి కూడా హ్యాంగింగ్ లైట్స్కి వైర్స్ కూడా పెట్టినారు. మళ్ళీ చూడండి, ఇది హాల్. ఫ్రంట్ అంటే పెంట్ హౌస్కి ఓపెన్ ఏరియా. ఇక్కడ మంచిగా చెట్లు గిట్ల పెట్టుకోవచ్చు. పాట్స్లలో పెట్టి గార్డెనింగ్ లాగా కూడా చేసుకోవచ్చు పైన ఫ్లోర్లో. అంటే ఇక్కడ పైకి తీసుకెళ్తున్నాను, అంటే మీరు సరౌండింగ్స్ చూడొచ్చు. పెంట్ హౌస్ పైన ఇది వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి ప్లేస్. సరౌండింగ్స్. ఈ దమ్మాయిగూడలో చాలా డెవలప్మెంట్ కనిపిస్తుంది పాస్ట్ 3 years నుంచి. ముందు అంతగా లేకపోతుండే, ఇప్పుడు అన్ని హౌసెస్ కంప్లీట్ అవుతున్నాయి. అండ్ ఇది కింది ఫ్లోర్లో కృష్ణా వాటర్ కోసం వాటర్ ట్యాంక్. అండ్ ముందు ఎలివేషన్ ఆ పిల్లర్కి. అండ్ మంచి గ్రానైట్ టైల్స్తోని ఉన్నది ఎంట్రన్స్ డోర్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో, అంటే గ్రౌండ్ ఫ్లోర్లో. ఇంతకుముందు మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపించినాను, ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ కింద ఎందుకు డ్రాయింగ్ రూమ్ రాలేదంటే ఆ ప్లేస్ని వాళ్ళు షాప్కి పెట్టినారనమాట. ఈ ఇంటికి ఒక ఎక్స్ట్రా షాప్ వచ్చింది. ఈ షాపు వెనుక భాగమే ఇది, ఈ ఎలివేషను. ఇప్పుడు మీకు లోపల చూపిస్తాను. అంటే ఇక్కడ వర్క్ అవుతుంది, టైల్స్ ఇంకా వేయించాలా. ఇది హాల్. ఇట్స్ అ బిగ్ హాల్. అంతా కంప్లీట్ అయింది, జస్ట్ ఫ్లోరింగ్ చేయాలా. అండ్ ఇక్కడ పీవీసీ విండోస్ పెట్టడానికి స్పేస్. నార్త్ సైడ్ డోర్ వచ్చింది. అండ్ ఇది టీవీ పెట్టుకోవడానికి స్టాండ్. చూడండి. అండ్ ఇక్కడ ఇది బెడ్రూమ్. బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయింది. అండ్ విండోస్. ఇది వార్డ్రోబ్స్ చేయించుకోవడానికి బెడ్రూమ్లో షెల్ఫ్స్.
ప్రతి మాస్టర్ బెడ్రూమ్కి 2 విండోస్ వచ్చినాయి వెంటిలేషన్ కోసం అండ్ రూమ్లో బ్రైట్నెస్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ వాష్రూమ్, అటాచ్ వాష్రూమ్ ఉంది. వాష్రూమ్లో కూడా అన్ని టైల్స్ కంప్లీట్ అయింది. ఇట్స్ కలర్ఫుల్ టైల్స్. ఎగ్జాస్ట్ పెట్టడానికి కూడా అక్కడ హోల్ ఉంది. ప్రతి వాష్రూమ్లకి ఎగ్జాస్ట్ అండ్ విండో పెట్టినారు, అది కంపల్సరీ. అండ్ ఇప్పుడు బయట ఈ పాత్వేలో కామన్ వాష్రూమ్ కూడా ఉంది. ఇక్కడ వాష్రూమ్స్లలో కూడా టాయిల్స్ కంప్లీట్ అయింది వర్క్. అండ్ ఇది డైనింగ్, మళ్ళీ రిపీట్ చేస్తాను, అంటే ఈ కింది పోర్షన్కి 2 బెడ్రూమ్స్, హాల్, అటాచ్డ్ డైనింగ్ ప్లేస్ అండ్ ప్రేయర్ రూమ్. ఈ హౌస్కి ఇక్కడ సరౌండింగ్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు షాప్ చూపిస్తాను. ఈ హౌస్కి షాప్ ఉందని చెప్పాను కదండి. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు ఈ హౌస్కి పెంట్ హౌస్, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ షాప్ మీరు రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఈజ్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ దీని ప్రైస్ వచ్చి 1.40 CR, నెగోషియబుల్. If you like my video, please subscribe to my South Indian Properties YouTube channel. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.